నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. ఎప్పటినుంచో అయితే ఇంటి ముందు స్థలమంతా కూడా శుభ్రం చేసుకొని కూరగాయల విత్తనాలైతే వేసుకుందాం అనుకుంటున్నానండి. కానీ కుదరలేదు. ఈరోజైతే మాత్రం మొత్తం గలీజ్‌గా కనిపిస్తుందని చెప్పి అంతా శుభ్రం చేసుకోవాలనైతే అనుకున్నాను. ఇక ఇది మా ఇంటి ముందున్న మల్లె చెట్టు. మీకు అందరికీ తెలిసిందే కదండీ! బొండు మల్లంటారు వీటిని. ఇవి ఎక్కువగా మార్కెట్‌లో బాగా రేట్‌గానే ఉంటాయి. ఎప్పుడో ఈ మొక్క తీసుకొచ్చాను. కానీ ఇన్ని పూలు పూయటం ఇదే మొదటిసారి. ఇన్ని పూలైతే ఎప్పుడూ రాలేదు. కానీ చాలా పెద్ద పూలు ఈ చిట్టి గులాబీ ఉంటాయి కదా! అంతేసుంటాయి ఇవి. ఈ చెట్టుకి కింద నుంచి కొమ్మలొస్తాయండి. ఆ కొమ్మల్ని కోసి పక్కన నాటామంటే అవి ఈజీగా బతుకుతాయి. కాకపోతే నీళ్ళు ఎక్కువగా పెడుతుండాలి. అలానే 2 కొమ్మలైతే తుంచి అటు ఇటు పక్కనైతే నాటాము. అవి కూడా ఇప్పుడు మంచిగా పూలైతే పూస్తున్నాయి. మా పెద్దదిని కూడా ఎత్తుకెళ్తానంది. అందుకే కిందన కొమ్మలన్నీ కూడా భూమిలో పాతిపెట్టయితే ఉంచాలంట. అలా అయితే వేర్లొస్తాయి కదా! అప్పుడు ఇంకా ఈజీగా బతుకుతాయి. అలానే నేను గార్డెన్‌కెళ్ళి 10 మొక్కలు తెచ్చాననుకోండి, నేనుంటే పర్వాలేదు. ఏమైనా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చాననుకోండి, అందులో సగం మొక్కలు చచ్చిపోతాయి. అందులో ఇదిగోండి ఈ గులాబీ మొక్క మాత్రం బతికింది. చిన్న మొక్క తీసుకొచ్చాను. చాలా పెద్దదయింది. ఇంటి ముందు చూడండి ఈ విధంగా గలీజ్‌గా అయితే తయారయింది. మొత్తం కూడా గడ్డి పెరిగిపోయింది. ఆ కనకాంబరాల మొక్కలైతే శుభ్రంగా మాడిపోయాయి. ఆ మొక్కలు వేసి కూడా సంవత్సరంన్నర పైనే అవుతుంది. ఇంకా రావని చెప్పి వాటిని కూడా ఇంకా పట్టించుకోలేదు. మొత్తం పీకేసేద్దామని. ఇకపోతే మిరప చెట్లు మాత్రం ఈ చెట్టు మాత్రం భలే ఉంది. మొత్తం పచ్చగా పొలంలో కూడా అంత మంచిగా లేదు. ఈ చెట్టుకి ఇదే మొదటిసారండి పువ్వులు రావడం. నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి అయితే తీసుకొచ్చాను ఈ మొక్కని. అలానే నేను అప్పుడు ఇంటి ముందు ఎర్రటి చెట్లు గార్డెన్ పెట్టానని చెప్పాను కదండీ! అవైతే ఇదిగోండి ఎండకి ఈ విధంగా అయిపోయాయి. మేబీ ఇవి ఎండాకాలంలో మాత్రం మంచిగా ఉండవనుకుంటా. ఎంత 2 సార్లు నీళ్ళు పెట్టినా సరే అలానే ఉంటున్నాయి. ఇంకా మరీ నాకు నచ్చలేదనమాట. అయితే వాటిని కూడా మొత్తం పీకేసి ఒక 2 మాత్రం ఎర్రటి మొక్కలనైతే సపరేట్‌గా అట్టి పెట్టాను. మళ్ళీ శీతాకాలం వచ్చినప్పుడైతే ఇంటి ముందు గార్డెన్ వేద్దామని చెప్పి ఆ 2 మొక్కలను మాత్రమే ఉంచాను. ఇలానే ఒకసారి ఇంటి ముందు పిచ్చి మొక్కలు పీకుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అదేంటంటే పాము కనిపించింది. నేను ఇలానే కలుపు తీస్తుంటే పప్పుల గడ్డి అంటారు. అది మీకు తెలుసో తెలీదో గాని, ఆ పప్పుల గడ్డి అయితే కిందన ఒక చిన్న పామనమాట. కట్ల పామంట చాలా డేంజరు. చుట్లు చుట్టేసి తల వాల్చుకొని పడుకొనుంది. నేనెప్పుడు కూడా కలుపు తీసేటప్పుడు కొంచెం కలుపుని ఇలా చుట్టూ ఇలా సదరం చేసి చూసి తీస్తుంటాను. ఒక్కసారిగా ఆ పప్పుల గడ్డిని ఇలా ఓపెన్ చేసేసరికి కింద పామయితే చుట్టేసి పనుకొనుంది. ఇంకా నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనయింది. నాకు ఏదైనా సరే అలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది. కానీ అప్పటి వరకు మా పిల్లలు కూడా అక్కడక్కడే నా చుట్టే కలుపు తీస్తుంటే ఎనకాలే తిరిగేది మా బుడ్డది. మా పెద్దమ్మ అందరూ కూడా చుట్టున్నారు. నేను ఆ పాముని చూసేసరికి ఇక ఒకటే గెంతుతున్నాననమాట భయానికి. ఇంకా అక్కడ మా అన్నయ్య వాళ్ళొస్తేనే పాముని కొట్టారు. మా ఇంటి ముందు నేను పాముని చూడటం అదే మొదటిసారి. ఇంకా ఆ తర్వాతయితే ఎప్పుడు నాకు పాములైతే అక్కడ ఏం కనిపించలేదు. మా ఇంటి వరకైతే ఏ పాములు ఎక్కువగా రాలేదు కానండి. చుట్టుపక్కల మాత్రం చాలా పాములైతే తిరుగుతూనే ఉంటాయి. మా వారు ఎప్పటికప్పుడు పొలానికి వెళ్ళొస్తుంటారు కదా! ఆ బాటలయితే అక్కడికక్కడే కనిపిస్తుంటాయి. అంటే అన్నీ డేంజర్‌గానే ఉంటాయి. అందుకే ఇంటి ముందు ఇప్పుడు నేను కూరగాయల మొక్కలు నాటుతానన్నా సరే మా వారు అసలు ఒప్పుకోవటం లేదు. ఏమైనా మొక్కలు నాటేసామంటే ఆ గుబురుగా అల్లుకుపోయేసరికి ఇలా చిన్న చిన్న పాము పిల్లలొచ్చి కనిపించవు. అదీ కాకుండా సాయంత్రం పూట పిల్లకాయలందరూ వచ్చి మా ఇంటి దగ్గరే ఆడుతూ ఉంటారండి. ఆ భయానికి కూడా సగం మొక్కలు వేయాలంటేనే వద్దంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పాములు అసలు కనిపించవు. నేనసలు అక్కడ కలుపు అంతసేపు తీసినంత వరకు కూడా ఆ పాము నాకు కనిపించలేదు. ఎప్పుడైతే ఆ పప్పుల గడ్డి అనేది నేను ఇటు వంచానో అప్పుడే కనిపించింది. అలా ఎన్ని పాములుంటాయో ఇటు. ఊరి చివరన ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలానే అంత డేంజర్ కూడా ఉందండి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నది కదా ఇంటి ముందు స్థలం అని ఏ మొక్కలు పడితే వేసేసామంటే అందులోకి ఏ పాము వచ్చినా సరే మనకు కనిపించదు.
అందుకే మా వారైతే అసలు కూరగాయల మొక్కలు వేస్తానని ఎంత అడిగినా సరే వద్దు వద్దని అంటున్నారు. ఆ ముందు రోజే నేను విత్తనాలన్నీ కూడా కొనుక్కొచ్చుకున్నాను. వాటితో పాటు ఇంట్లో కూడా నాకు విత్తనాలు ఎప్పుడూ ఉంటాయి. నిజానికి ఊరి చివర పొలాల మధ్యలో ఇల్లులంటే ప్రశాంతంగానే ఉంటాయండి. కాకపోతే ఇలా కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా అయితే సాయంత్రం చీకటి పడిందంటే పిల్లలైతే అసలు బయటికి పంపించను. అలానే ఎక్కువగా బయటైతే లైట్ ఎప్పుడు వేసే ఉంచుతాము. మా వారు మాత్రం ఊరి చివర ప్రశాంతంగా ఉండిద్దనే సగం పట్టు మరి ఇళ్ళ స్థలం అయితే తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. నాకంటే మా వారికే ఎక్కువగా ఇష్టం. నేనెలా ఆలోచిస్తానో తను అలానే ఆలోచిస్తారు. ఇలా ప్రకృతికి దగ్గరలో ప్రశాంతమైన జీవితం అనేది మా వారికి కూడా చాలా ఇష్టం. అందుకే సగం ఊరి చివరనైనా సరే, భయమైనా సరే ఇల్లయితే తీసుకున్నా. స్టార్టింగ్‌లో నేను కొంచెం భయపడేదాన్ని చివర కదా! కానీ ఇప్పుడు లేదు, అలవాటయిపోయింది. అలానే ఎప్పుడు కూడా మా ఇంటికాడ మా వారు లేకపోతే మా తాతయ్య, నాన్నమ్మ ఎవరో అయినా మా రిలేటివ్స్ వచ్చి ఉంటారు ఇక్కడ టీవీ చూస్తూ మా వారు వచ్చే వరకు. సో, అలా అలా కొంచెం కొంచెం భయమనేది పోయింది. అలానే ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఈ బొండు మల్లి కొమ్మలు తీసైతే ఈ చివరనైతే నాటాను. ఒక 3, 4 కొమ్మలు. కాకపోతే వీటికి నీళ్ళు పెడితేనే బతుకుతాయి. లేదంటే చాలా కష్టం. ఎండలు కూడా బానే ఉన్నాయి కదా! అందుకే కొంచెం నమ్మకం అయితే నాకు కొంచెం తక్కువగానే ఉంది బతుకుతాయని. ఏదైనా వర్షాకాలంలో వేసిన మొక్కలే బాగా బతుకుతాయి. మేము మొక్కలు నాటిన తర్వాత వరుసన 4 రోజులైతే వర్షం పడిందండి. మొక్కలైతే బతికాయి. మిరప చెట్టువి పండుకాయలైతే కోసేసాను. ఇందులో 4 టమాటాలేసి పండు మిరగాయలు టమాటా పచ్చడి నూరామంటే 4 రోజులు వచ్చిద్ది. చాలా రుచిగా ఉండిద్ది. ఇంకా మిరప చెట్టు పోతుందని చెప్పి దాన్నైతే అట్టిపెట్టాను. మిగతాయన్నీ కూడా తీసేసాను. అలానే పైన కూడా ఎక్కువగా తులసి మొక్కలన్నీ కూడా విత్తనాలు పడొచ్చి గుబురు గల్లుకుంటేను అది కూడా శుభ్రం చేసుకున్నాను. ఇంటి ముందు శుభ్రం చేశాక మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఇదండి. యువతల వైపు కూడా మొత్తం ఎర్రటి మొక్కలన్నీ కూడా పీకేశాను. ఆ కుండీలో మాత్రం వేశాను. అలానే ఇటు గట్టు చివర కూడా ఒక మొక్క వేశాను. ఆ ఎర్ర మొక్కలు శీతాకాలంలో గార్డెన్ చేద్దామని. ఇంకా ఈ మొక్కలు మాకు ఎక్కువగా ఇటు సైడు దడి కిందకైతే ఎక్కువగా దడి కిందకైతే వేసుకుంటారు. అంటే చుట్టూ బాగా చివర్లు ఇలా వేసామంటే పెరిగి దడి మాదిరిగా ఉండిద్ది. అవతల వైపు నుంచి ఇవతల వైపు నుంచి ఎవరికి ఏం కనబడదనమాట. ఈ మొక్కలు కూడా బాగా హైట్‌గా ఎదుగుతాయి. అలానే గుబురుగా కూడా ఉంటాయి. అందుకే నేను అసలు మా వారినైతే ఒక పచ్చటి అంటే మా సైడు చాలామంది పచ్చపట్టా కట్టుకుంటారు ప్రతి ఇంటి చుట్టూ. నేను కూడా అలానే కట్టమంటేనే మా వారు అసలైతే దానికి ఒప్పుకోవట్లేదు ఎంత చెప్పినా. ఏమైనంటే ఒక్కోసారి మా వారు నిజానికి 1:00కి, 2:00కి కూడా మార్కెట్‌కి మార్నింగ్ వెళ్ళిపోతారు. అలాంటి టైం అప్పుడు నేను ఒక్కదాన్నే ఇంటి దగ్గర ఉంటాను కదా! అది కాకుండా ఒక్కో రోజు సాయంత్రం పూట కూడా ఏమైనా ఆలస్యం అయ్యిద్ది పొలంలోని. అలాంటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కనిపిస్తుంటే కొంచెం ధైర్యంగా ఉంటావు కదా! చుట్టూ పట్టా కట్టేస్తే ఒక్కదానివే బిక్కుమంటూ ఉండాల్సొచ్చిద్ది. లోపల ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో నీకు తెలీదు. అందుకే వద్దు అని చెప్పి అంటుంటారు. అది కూడా నిజమే, ఊరు చివర కదా! జనం కనిపిస్తుంటేనే కొంచెం ధైర్యంగా ఉంటుంది. మేము ఇల్లు కట్టిన స్టార్టింగ్‌లో అయితే ఇదంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండేది. ముందర పంచయితే అప్పటికి కట్టలేదండి. అంటే చుట్టూ వరండా ఉంది కదా! అది అయితే అప్పుడు కట్టలేదు. బాత్రూమ్ కానీ ఇవేది కూడా స్టార్టింగ్‌లో కట్టలేదు. జస్ట్ ఆ స్తంభం ఉన్న పంచుంది కదండీ! అదొక్కటే అంతవరకే. మిగతాదంతా కూడా ఇప్పుడు ఎంత డౌన్ అయితే ఉందో అదంతా కూడా డౌన్‌గా ఉండేది. ఇప్పుడు మెట్ల కింద ఎంత డౌన్ అయితే ఉందో ఆ చుట్టూ కార్నర్ ఉండిద్ది కదండీ! పైన చుట్టూ బండేసి కట్టాము. అదంతా కూడా సేమ్ ఇలానే ఉండేది. మామూలుగా పంచలోకి ఎక్కి దిగాలన్నా సరే చాలా కష్టంగా ఉండేది. అప్పుడు ప్లేస్ ఎక్కువ కాబట్టి చాలా కూరగాయలు అయితే పండించుకునేదాన్ని. 4, 5 రకాలైతే వేసుకొని 2 రకాలు తోటకూర, గోంగూర మాత్రమే ఆకుకూరలు పండించేదాన్ని. ఆ తర్వాత ఈ చుట్టూ పంచ కట్టిన తర్వాత నుంచి అయితే అంతగా లేదు. ఎందుకంటే తక్కువ ప్లేస్ అయిపోయింది కదా! ఎక్కువగా పూల మొక్కలు అవి నాటుకుంటున్నాను. కూరగాయల విషయానికొస్తే ఇంక అన్నీ కూడా పొలంలోనే పండించుకుంటున్నాము. అలానే నేను ముందు రోజు విత్తనాలు తీసుకొచ్చానని చెప్పాను కదండీ! అవి ఇవే రూ. 10 ప్యాకెట్టు. మా వారు మామూలుగా పొలానికి ఎరువులు తీసుకురావడానికని అయితే వెళ్లారు. నేను కూడా వెళ్ళాను. వెళ్తూ అక్కడ నా ముందరే ఒకళ్ళైతే తీసుకుంటున్నారు ఇలా ప్యాకెట్సు. నాకు కూడా నేను కావాల్సినవైతే ఒక 5 ప్యాకెట్లయితే తీసుకున్నాను. నేను తీసుకున్నవి బొబ్బర్లు, చిక్కుళ్ళండి. అలానే ఇవి పాలకూర విత్తనాలంట. నాకు కూడా తెలీదు, ఇవెప్పుడు నేను వేయలేదు. నేను ఎక్కువగా మామూలు తోటకూర, గోంగూర ఎక్కువగా ఇవే వేస్తాను. అలానే వీటితో పాటు ధనియాలు కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కొత్తిమీరనైతే నేను ఇంట్లోనే ఒక చిన్న డబ్బాల్లాంటివి ఉంటాయి కదా! వాటిలో అయితే వేసుకుంటాను. షాప్‌లో మామూలుగా ఒక రూ. 10, రూ. 20 అయితే ధనియాలు తీసుకొచ్చి వాటిని దంచి వేసుకుంటాను. ఇదే ఫస్ట్ టైం కొనటం. ఇవి ఎలా ఉంటాయో అనేది చూద్దామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను.
వీటన్నిటికి కూడా కలర్‌లాగా కలిపేసి ఉంచారు. అంటే మేబీ ఇవి ఎక్కువ రోజులు ఉండాలని పాడవకుండా అనుకుంటా. ప్రతీదీ కూడా ఒక మాదిరి రంగులో అయితే కనిపిస్తున్నాయి. ఈ విత్తనాలొచ్చి చుక్కకూర విత్తనాలండి. నేను మా పెద్ద వదిన దగ్గరికి వెళ్ళేటప్పుడు తన దగ్గర ఉంటేను తీసుకొచ్చుకున్నా. వీటితో పాటుగా బెండిత్తనాలు కూడా కొంచెం తీసుకొచ్చాను. మేము మొట్టమొదటిసారి వ్యవసాయం చేయాలి అనే ఐడియా మాకొచ్చేటప్పుడు మొదటిగా మేము వేసే పంట ఈ బెండ చెట్లేనండి. ఒక 20 సెంటయితే బెండ చెట్లు వేసి దాని నుంచి అయితే మాకు అప్పుడు మా వారికి జాబ్ కూడా ఉంది. జాబ్ చేస్తూ ఇటు వ్యవసాయం అయితే నెమ్మదిగా స్టార్ట్ చేశాము. కాకపోతే మేము మొదటిసారి ప్రయత్నంలోనే మాకు లాస్ అనేదొచ్చింది. అస్సలు కాయ రేట్ లేదు. 4 టిక్కీలు కోసుకెళ్తే టిక్కీ రూ. 100 అంటే గోతం రూ. 100 పడేది. సరేలే ఏమైంది 4 గోతాలు తీసుకెళ్తే 400 వస్తాయి కదా! చాలులే అని ఆ రోజుకైతే అనుకున్నాము. అప్పుడే మేము ఒకవేళ వ్యవసాయాన్ని వద్దు అనుకుంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదండి. 20 సెంటుతో మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఎకరంన్నర చేస్తున్నాము. ఎందుకంటే అదంతా కూడా మా పట్టుదలే. ఎలా అయినా సరే ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని ఒక చిన్న నమ్మకంతో అయితే మేము స్టార్ట్ చేసాము. అలా ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము. ఎప్పుడు కూడా దేనికి కృంగిపోకుండా ప్రయత్నించాలి. అప్పుడే మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక ఈ విత్తనాలన్నీ కూడా ఇంట్లోనివండి. ఫస్ట్ చూపించాను కదా నల్లటియి అవి బీరిత్తనాలు. ఇకపోతే ఇవి దోస విత్తనాలు. నేను ఒక షార్ట్ వీడియో కూడా ఎలా వేసుకోవాలనేది చూపించాను కదా! దోస పంట పండించేటప్పుడు కొంచెం విత్తనాలు అయితే మిగిలాయి. గొట్లెంపటన వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వాటినైతే దాపెట్టుకున్నాను. అన్నిటికంటే నాకు ఇష్టమైన విత్తనాలండి తోటకూర విత్తనాలు. అంటే తినేవి కాదులెండి. చూడటానికి ఇవి చాలా బావుంటాయి. వీటిని చూసినప్పుడల్లా నాకు ఏదైనా క్రాఫ్ట్ చేస్తే చాలా బావుంటుంది అనిపిస్తుంది. వీటి కలర్ కానీ పట్టుకుంటే అసలు ఇదిగోండి చేతిలోని కూడా ఉండవు, జారిపోతాయి. వీటిని ఇసుకలో కలుపుకొని వేసుకోవాలి. ఒక్కసారిగా రూ. 20, రూ. 30 విత్తనాలని తీసుకొచ్చుకుంటాను. వాటినేమో ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. వీటిని నేను ఎక్కువగా పంట అయిపోయిద్ది కదండీ! వర్షాలు పడినప్పుడు లేదంటే ఒక పంట వచ్చి ఇంకో పంట మార్చేటప్పుడు అలా వేసుకుంటాము. ఇవి గోగిత్తనాలు, గోంగూర. విత్తనాలైతే వేసేద్దాము అని రెడీ అయ్యి మొత్తం తీసుకొచ్చి పెట్టాను. కానీ మా వారైతే ఒప్పుకోలేదు. పొలంలోకి చాలా స్థలం ఖాళీగా ఉంది. అక్కడ వేసుకోమని చెప్పారు. ఇంక ఇంటి ముందైతే శుభ్రం చేసాక ఇదిగోండి మొత్తం కూడా ఈ విధంగా అయింది. ఎంతో ప్లేస్ అయితే ఖాళీ ఉంది. కాకపోతే రేపు ముందు నేను ముగ్గులు పెట్టుకోవడానికి చచ్చిపోవాలి. ఎంత ప్లేస్ ఉందంటే ఖాళీగా ఉంచబుద్దెయ్యదు. ఏదో ఒక ముగ్గులు పెడతానే ఉండాలనిపించిద్ది పెద్ద పెద్దయి. అలానే గార్డెన్‌కి వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాక అవి కూడా నాటి అలానే కూరగాయల విత్తనాలు కూడా పొలంలో వేస్తానండి. ఇదంతా కూడా మీకు నేను మరో వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.